ఈ మొత్తం వ్యవహారం చూసిన తర్వాత? ఆశేష్ గారు చెప్పండి. అన్మ్యూట్ చేసి మాట్లాడండి. నమస్తే 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 చెప్పండి. విషయాన్ని మనం సాయి కృష్ణ యొక్క లాకప్ డెత్ విషయం ఆలోచిస్తున్నప్పుడు ఇది కేవలం రాజకీయ కోణంతో దుఃఖంతో చూడుకోకుండా, ఎందుకంటే మేము భారతీయ జనతా పార్టీ కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్నాం. అయినప్పటికీ దీన్ని రాజకీయ కోణంతో చూడకుండా ఒక పార్టీని విమర్శించుకోకుండా, రాజకీయ కోణంతో, కులం కోణంతో, ప్రాంతం కోణంతో చూడుకోకుండా పోలీసులు అన్యాయంగా చట్టాన్ని చేతిలో తీసుకొని ఏదైతే జరిగిందో దీన్ని ఖండించాలి ప్రతి ఒక్కరు ఉన్నాను. ఈనాడు ఏదైతే రాజ్యాంగం ఏదైతే మనకు హక్కులు ఇచ్చిందో, ఆర్టికల్ 14 ఈక్వల్ బిఫోర్ లా, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా, ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్, ఫ్రీడమ్ అండ్ డిగ్నిటీ, ఏదైతే రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కు ఏదైతే ఉందో, ఈవెన్ ఎవరికైనా సరే జైల్లో ఉన్న ఖైదీకి కూడా ఈ చట్టాలు అందుతాయండి. ఈ పోలీసులు ఏవైతే ఉందో, ఏదైతే నేను చెప్తున్నా, ఈ రాష్ట్రంలో ఉండే ప్రభుత్వం నేను వినుకోటకు సంబంధించి ఒక కేసు వేసాను. 11 రోజుల పాటు వితౌట్ ఇన్ఫర్మేషన్ అరెస్ట్ చేసి తీసుకుపోయారు ఒక పర్సన్. నేను హేబియస్ కార్పస్ పిటిషన్ హైకోర్టులో వేసాను. వేసిన తర్వాత ఆ రోజు అరెస్ట్ చూపిస్తారు పోలీసులు. అంటే ఈ పోలీసులు ఎలా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో ఎంత అహంకారం తోడడంతో చట్టాన్ని చేతుల్లో కూటమి ప్రభుత్వానికి పోలీసుల మీద గ్రిప్ లేనట్టే కదా, కమాండ్ లేనట్టే కదా. అంటే ఈ ప్రభుత్వం నేనేమంటానంటే ఏ పార్టీ అయినా కానీ, తెలుగుదేశం పార్టీ కావచ్చు, కూటమి ప్రభుత్వం కావచ్చు, ఏదైనా కావచ్చు, పోలీసులు ఈ విధంగా వ్యవహారం ఏదైతే చేస్తున్నారో దీన్ని ఎవరైనా ఖండించాల్సిందే. సాయి కృష్ణ మదర్ ఎవరితో తల్లి బాధపడుతుంటే మనందరం కూడా వీళ్ళని చూస్తా ఉన్నాం. ఆ బాధ అందరికీ బాధ ఉంటుందండి. ఏ కులం కాదు పక్కన పెట్టేసేయండి, ఏ కులం పక్కన పెట్టేసేయండి, ఏ మొత్తం నేను అదే కులానికి సంబంధించిన వ్యక్తిని కూడా చెప్తున్నాను. కానీ వాళ్ళమ్మ ఏడుస్తూ బాధపడుతుంటే ఆ బాధ అందరికీ అందుతుంది. సో ఈ బాధపడుతున్నటువంటి అమ్మకు న్యాయం చేయాలి అనుకున్నప్పుడు ఏ ప్రభుత్వం అయినా, వైసీపీ, టీడీపీ, ఏ ప్రభుత్వం అయినా సరే, బీజేపీ అయినా సరే, దీన్ని ఖండించాలి. ఎవరైతే పోలీస్ అధికారులు, ఎవరైతే పోలీస్ స్టేషన్లు, ఎవరైతే ఈ పోలీసులు ఎవరైతే పట్టుకున్నారు, ఈవెన్ సీఐ ఒకటే కాదు, ఆ పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మీద చర్యలు తీసుకోవాలి. ఈవెన్ ఉన్నతాధికారులు ఎవరైతే ఈ ఇన్ఫర్మేషన్ అందిన తర్వాత కూడా దీన్ని దాచే ప్రయత్నం చేశారో ప్రతి ఒక్కరి మీద చర్యలు తీసుకోవాలి. సరైన యాక్షన్ ఈ సాయి కృష్ణ మృతిత్వంతో జరుగుతూనే ఈ రాష్ట్రంలో పోలీసులు ఇటువంటి అహంకార ధోరణితో చట్టానికి చేతిలో తీసుకోకుండా అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగాన్ని ఏదైతే మనం ఇంప్లిమెంట్ చేసేలా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ముందరికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. హెబియస్, మీరు అడ్వకేట్ కూడా కదా, హెబియస్ కార్పస్ పిటిషన్ మరి 29న ఇప్పుడు ప్రవేశపెట్టమని చెప్పారు. ఇంకా 10 రోజులు ఉంది. ఇప్పుడు అక్కడైతే ఇంకా మనకు క్లియర్ అయితే లేదు, బట్ మర్డర్ కేసు అయితే పెట్టారు అతని మీద. హేబియస్ కార్పస్ పిటిషన్ ఒక ఉద్దేశం బాడీ ప్రొడ్యూస్ చేయమని, ప్రొడ్యూస్ ద బాడీ అని, ప్రొడ్యూస్ ది పర్సన్, యాక్చువల్లీ బతికుంటే పర్సన్ ప్రవేశపెట్టాలి, అంతే కదా. మీనింగ్ ఇస్ బాడీ ఇస్ బతికున్నప్పుడు పర్సనే. అక్కడ ఏంటంటే మనం ఆలోచన చేయాల్సింది, పోలీసులు చేయాల్సిన పని ఎక్కడ పోయాడో వెతకాలి. మాకు బాధ్యత లేదు అని చెప్పేసి వెతకడం కాదు, తీసుకొచ్చి పెట్టాల్సిన బాధ్యత పోలీసుల మీద, ఏ ప్రైవేట్ పర్సన్ సరే. హేబియస్ కార్పస్ పిటిషన్ యొక్క ఉద్దేశం అని. కానీ నేను చెప్తున్నా కదా, వినుకొండలో ఒక సంబంధించిన ఒక ముస్లిం మహిళ, పేద మహిళకు కొడుకుని ఈ విధంగా అమాయకంగానే 11 రోజుల పాటు అక్కడ వినుకొండ పోలీసు ఎస్ఐ ఈనాడు 11 రోజుల పాటు నిర్బంధంగా, ఈనాడు మనం ఎటువంటి సమాచారం లేకుండా, కోర్టుకు సంబంధం లేకుండా నిర్బంధిస్తే, హేబియస్ కార్పస్ పిటిషన్ వేస్తే, నేను పిటిషన్ వేసిన రోజు అరెస్ట్ చూపిస్తాను పోలీసులు. ఇటువంటి పోలీసులు ఈ రాష్ట్రంలో ఎక్కువైపోయారు. ఈ పోలీసులకు అహంకారాన్ని తగ్గించాలి. పోలీసులు చట్టాన్ని చేతిలో తీసుకోకూడదు. అరెస్ట్ చేసిన వెంటనే 24 గంటల కోర్టును సబ్మిట్ చేయాలి. ప్రభుత్వాలు, హోంమంత్రి ఈనాడు సీరియస్ గా తీసుకుంటేనే ఈ పోలీస్ వ్యవస్థ కరెక్ట్ గా నడుస్తుంది. ఇవి డబ్బులు అనుకున్నాయం, డబ్బులు అనుకున్నాయం. ఈ న్యాయ వ్యవస్థను చూసారా, ఈ విధంగా పోలీస్ స్టేషన్ జరుగుతుంది చూసారా, దీన్ని ఖండించాలి ఎవరన్నా గారు. ఈ పోలీసులపై చర్యలు తీసుకోవాలి, అది డిమాండ్ భారతీయ జనతా పార్టీ. డుండి రాకేష్ గారు, కూటమి పార్టీ అంటుంది